బిఎల్ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థన న్యాయస్థానం తోసిపుచ్చింది. సిట్ దర్యాప్తు గోప్యంగా ఉంచాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. 41A CRPCలో అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్టు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సిట్ దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీసులకు 41A నోటీసులు సిట్ అధికారులు ఇవ్వాలని, ఢిల్లీ పోలీసులు బిఎల్ సంతోష్ కు సర్వ్ చేస్తారని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇలాంటి అరెస్టు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సిట్ దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీసులకు 41A నోటీసులు సిట్ అధికారులు ఇవ్వాలని, ఢిల్లీ పోలీసు బిఎల్ సంతోష్ కు సర్వ్ చేస్తారని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ తరంగిణి. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం విషయంలో సిట్ దర్యాప్తు విషయంలో ఇటు సిట్కు అటు బీజేపీకి హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఆ సిట్ దర్యాప్తులో భాగంగా బీజేపీ అగ్రనేత పార్టీ జాతీయ వ్యవహారాల సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు విచారణ కావాలని చెప్పేసి సిట్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. నోటీసులు మేము జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు మాకు సహకరించలేదంటూ సిట్టు హైకోర్టును ఆశ్రయించింది ఈరోజు. అదే సమయంలో బిఎల్ సంతోష్ ను అనవసరంగా ఈ కేసులో లాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేర్చింది. కావాలని రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక జాతీయ స్థాయి నేతను ఇబ్బందులకు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ రెండు పిటిషన్ల మీద ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు బిఎల్ సంతోష్ కు నోటీసుల జారీ విషయంలో ఢిల్లీ పోలీసులు సహకరించారని హైకోర్టు ఆశించింది. అయితే ఈ నోటీసులు ఢిల్లీ పోలీసులకు ఇస్తే వాళ్ళు సర్వ్ చేస్తారు, తర్వాత దానికి సంబంధించిన విచారణకు బిఎల్ సంతోష్ హాజరవుతారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే రెండో విషయంలో బీజేపీ ఏదైతే పిటిషన్ వేసిందో బిఎల్ సంతోష్ ను ఈ కేసులో ప్రమేయం లేదంటూ స్టే ఇవ్వాలంటూ కోరిందో దాని విషయాన్ని నిరాకరించిన హైకోర్టు బుధవారం వరకు సంతోష్ ను అరెస్ట్ చేయొద్దు, నోటీసులు ఢిల్లీ పోలీసులు అరేంజ్ జరుగుతుంది. అంటే ఒకవైపు బీజేపీ కొంత ఊరట లభించినట్టయింది, ఇటువైపు సిట్టుకు ఊరట లభించినట్టయింది. సిట్టు కోరిక మేరకు ఢిల్లీ పోలీసులు నోటీసులు సర్వ్ చేసేందుకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అదేవిధంగా సంతోష్ ను అరెస్ట్ చేయకుండా కూడా సిట్టును కొంచెం నివారించినట్టుగా మనం భావించాల్సిన తరంగిని. ఇంకో విషయం ఏంటంటే సిట్టు నోటీసుల విషయంలో ఇటు రాజకీయంగా కూడా కొంత కాక రేపుతున్నది. టిఆర్ఎస్ కావాలని ఓన్లీ ఫోన్ కాల్లో పేర్లు చెప్పారన్న ఉద్దేశంతో సంతోష్ పేరు పెట్టారు, కానీ ఆయనకు ఎటువంటి ప్రమేయం లేదు. నిందితుడు ఈ కేసులో ఏదైతే ముగ్గురు ఇప్పటి వరకు సిట్టు అధికారులు అరెస్ట్ చేశారు, రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారో ఆ నిందితులతో ఎలాంటి సంబంధం బీజేపీ చెప్తా ఉన్నది. అయినప్పటికీ అయితే ఆడియోలో వచ్చినటువంటి ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి ఆడియోలలో సంతోష్ పేరును నిందితులు ప్రస్తావించారు. ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి నిందితులతో మాట్లాడారో ఆ సందర్భంగా బిఎల్ సంతోష్ పేరు ఆయన ఉన్నారు, మధ్యలో ఆయన చూసుకుంటానని మాట్లాడినట్టుగా ఆడియోలు బయటకు వచ్చినాయి. ఈ ఆడియోలను ఆధారంగా చేసుకుని సిట్టు సంతోష్ నోటీసు జారీ చేసినారు. అంతేకాకుండా ఈ నోటీసులు జారీ చేసినటువంటి సిట్టు ఏదైతే ఫోన్కు ఆయన ఎదురున్నటువంటి ఆ ఫోన్లను వీటన్ని తీసుకొని రావాలి. సోమవారం రోజు సిట్టు ఎదుట హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సిట్టు కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు చేశారు. ఇదే సమయంలో కరీంనగర్ చెందిన మరో అడ్వకేట్ ను కూడా వాళ్ళు హాజరు కావాలని చెప్పారు. అయితే మొత్తంగా చూస్తుంటే ఇప్పుడు సంతోష్ సోమవారం హాజరనేది దాని గురించి హైకోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది కాబట్టి ఆయన సోమవారం హాజరయ్యే అవకాశాలు లేవు. ఇంకోటి ఈ సోమవారం లోపల ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తే
ఆ నోటీస్ మళ్ళీ కొత్త సర్వ్ చేసి మళ్ళీ ఒక డేట్ ఇస్తే అప్పుడు ఆయన హాజరయ్యేందుకు అవకాశం ఉన్నాయి. ఈ లోపల పరిణామాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.